ఐదవ అధ్యాయం నుంచి ఐదవ అధ్యాయంలో మనం ఉన్నాము. ఆ పాఠాన్ని మనం నేర్చుకుంటున్నాం ప్రతి వారం. అయితే ఈరోజు మరి మన సహోదరుల్లో ఇద్దరు సహోదరులకి మరి వివాహ శుభాకాంక్షలు మనం తెలియజేయాలి. మన సహోదరులు ఇంకా డేవిడ్ గారు ఇంకా వచ్చారు రాలేదనుకుంటున్నాను నేను. సహోదరులు డేవిడ్ గారికి, అదే విధంగా మన సహోదరులు రామకృష్ణ గారికి మరి వివాహ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వందనాలు సార్. సార్. మరి చాలా సంతోషం. మరి వివాహ దినముగా మరి ఈ రోజు వాళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి ఈరోజు వివాహం కోసం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఎందుకంటే సందర్భాన్ని బట్టి మనం మాట్లాడుకుంటే అది ఇంకా బాగుంటది. కాబట్టి మన సహోదరుల్లో ఇద్దరు సహోదరులకి మరి వివాహం కాబట్టి మరి ఆ వారి యొక్క వివాహం కొరకు కొన్ని విషయాలు దేవుని వాక్యం ఏం చెప్తుంది, వివాహం కోసం కొన్ని విషయాలు వారితో పాటు మనం నేర్చుకోవచ్చు. మన సహోదరులు యవనస్తులు ఉన్నారు, అలాగే పెళ్లి కాని ఒకడున్నాడు ఎవరన్నా. ఎవరున్నారు? ధనుంజయ్ ఉన్నాడు. ఆ చిన్నకి మ్యారేజ్ అయిపోయింది కదా. ఓకే ఓకే. అయితే కాబట్టి ఈ విషయాలను బట్టి మనము వివాహం కోసం కొద్ది క్షణాలు దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. అయితే ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూసినట్లయితే అసలు వివాహం అంటే ఏంటి? అసలు ఈ లోకంలో వివాహాలు మరి దేవుని యొక్క ఏర్పాట కాదా? వివాహాలు చేసుకోవడానికి దేవుడు మరి అనుమతించాడా లేదా అనే విషయాలు నేర్చుకోవాలి. అలాగే వివాహ విషయంలో వివాహం చేసుకున్న తర్వాత మరి ఏ విధంగా మనం జీవించాలి, లేదంటే ఏ విధంగా మనం ముందుకు కొనసాగాలి అనే విషయాలు బైబిల్ మనకి ఏం చెబుతుంది అనే విషయాల నుంచి మనం కొన్ని నేర్చుకుందాం. వివాహాల గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఈ లోకంలో వివాహము అన్ని విషయముల్లో ఘనమైనదని దేవుని వాక్యం మనకి హెబ్రీ పత్రిక 13:4 చెప్తుంది. అయితే వివాహం ఘనమైనది అని చెప్పినందుకు మన సహోదరులు ఏం చేస్తారండి? చాలా ఘనంగా వివాహాలు జరిగించుకుంటున్నారు. ఉదాహరణకి మనం చూసినట్లయితే వివాహాల కోసం అనేకమైనటువంటి ధనాన్ని ఖర్చు పెడుతున్నారు, అనేకమైనటువంటి ప్రయాసలు పడుతున్నారు. ఎలాగైనా సరే అందరికన్నా వివాహం ఘనంగా జరిపించుకోవాలని ఆలోచన చేసేటువంటి సహోదరులు అనేక మంది మనకి కనిపిస్తున్నారు. మధ్యకాలంలో ఒక వివాహం జరిగింది. ఎవరంటే మన రిలయన్స్ అధినేత అంబానీ గారు. అంబానీ గారి యొక్క కుమారుడు వివాహం జరిగించినప్పుడు ఆ వివాహాన్ని చాలా ఘనంగా జరిగించినట్టుగా మనం చూడగలం. ఆ వాళ్ళు వేసుకున్నటువంటి కుమారుడు వేసుకున్నటువంటి బట్టలు, కుమార్తె వేసుకున్నటువంటి బట్టలు, అలాగే అంబానీ గారు వాళ్ళ మిస్సెస్ వేసుకున్న బట్టలు అయితే అవి కోట్లలో ఉన్నాయి. చీర ఒకటి అట 30 కోట్లట. ఆ అంబానీ గారు వాళ్ళ అబ్బాయి వేసుకున్న 40 కోట్ల, రకరకాలుగా చాలా అనేకమైనటువంటి కోట్లతో ఖర్చు పెట్టినటువంటి, తర్వాత వజ్రాలు బంగారంతో పొదిగినటువంటి వస్త్రాలను వారు వేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే నేను చెప్పేది ఏంటంటే వివాహానికి మనుషులు అనేకమైనటువంటి కార్యాలు, గొప్ప కార్యాలు చేయడానికి, లేకపోతే గొప్పగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. అయితే ఎంత గొప్పగా జరిగింది వివాహం అంటే మరి అంత గొప్పగానే విందు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడైనా సరే వివాహము ఘనంగా జరిగింది అంటే విందు కూడా ఏం చేస్తున్నారండి? చాలా ఘనంగా చేసినటువంటి విధానాలు కూడా మనం చూస్తాం. మన మన ఇప్పుడు జయలలిత గారు లేరు. జయలలిత గారి యొక్క కుమారుడి విషయంలో అయితే ఆవిడ మరి బంగారంతో చేయబడినటువంటి పెళ్లి కార్డులు, వెండితో చేయబడిన పెళ్లి కార్డులు పంచినట్టుగా కూడా మనకి చూడగలం. కాబట్టి ఇక్కడ వివాహం అనేసరికి ప్రతి ఒక్కరూ కూడా ఘనంగా చేసుకోవాలని, సంతోషంగా చేసుకోవాలని, అందరినీ పిలవాలని, అందరికీ చెప్పాలని ఆశపడుతూ ఉండాలని మనం వివాహంలో చూద్దాం. అయితే అసలు వివాహం అంటే ఏంటి అనే విషయాలు కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ముందుకు కొనసాగుదాం. వివాహం అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య జాగ్రత్తగా ఈ విషయాలను సహోదరులందరూ వినాలి. ఇంకా ఎవరో సహోదరులు మ్యూట్లో లేకపోతే సహోదరులు మ్యూట్లోకి వచ్చేయండి, ఇంకా స్పష్టంగా మీకు వినబడడానికి అవకాశం ఉంటుంది.
వివాహం అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ, నమ్మకం మరియు బాధ్యతతో కూడినటువంటి జీవితమే వివాహ బంధము. ఏముంటదండి వివాహ బంధంలో ప్రాముఖ్యంగా ఉండవలసిన విషయాలు ఏంటంటే ప్రేమ ఉండాలి, అలాగే నమ్మకం ఉండాలి, అలాగే బాధ్యత ఉండాలి. ఈ మూడు కలిపినటువంటిది జీవితమే వివాహ బంధం. వివాహ బంధము ఇది సమాజం మరియు చట్టం చేత ఆమోదించబడిన ఒక పవిత్రమైనటువంటి బంధము. ఏంటంటే సమాజము యాక్సెప్ట్ చేస్తుంది, అదేవిధంగా చట్టం, గవర్నమెంట్ చట్టం యాక్సెప్ట్ చేస్తుంది. కాబట్టి వీళ్ళిద్దరి చేత ఆమోదించబడినటువంటి ఒక పవిత్రమైన బంధమే వివాహంగా మనం చెప్పవచ్చు. ఇంకా మనం ముందు చూసినట్లయితే తోడు మరియు భాగస్వామ్యం వివాహంలో ఏముంటదండి, తోడు దొరుకుతుంది, తర్వాత భాగస్వామ్యం దొరుకుతుంది. ఎలాగంటే జీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాలలో ఇద్దరు వ్యక్తులు ఒకరికి ఒకరు అండగా ఉంటూ ఒకే కుటుంబంగా జీవించడమే వివాహము. జాగ్రత్తగా మనం ఆలోచిస్తే జీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాలలో, సమస్యల్లో లేక ఇబ్బందుల్లో ఇద్దరు వ్యక్తులు ఒకరికి ఒకరు అండగా ఉంటూ ఒకే కుటుంబంగా జీవించడమే వివాహంగా మనం చెప్పవచ్చు. అలాగే సాంఘిక మరియు చట్టపరమైన గుర్తింపుగా మనం దీన్ని చెప్పవచ్చు. అంటే వివాహం ద్వారా సమాజంలో ఒక కుటుంబానికి గుర్తింపు వస్తుంది. ఏమొస్తుందండి, ఒక గుడ్. కుటుంబానికి లేదా ఒక ఆ యవనస్తులకి గుర్తింపు వస్తుంది. వివాహం చేయబడ్డారు అని ఒక గుర్తింపును వివాహం, పెళ్లి మనకి చూపిస్తుంది. అదే కాకుండా ఇది కొత్త బంధుత్వాలకు మరియు సంతాన అభివృద్ధికి మరియు వారి తరతరాలుగా వారి వంశాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఇది గుర్తుగా ఉంటుంది. జాగ్రత్త చూసినట్టయితే మొట్టమొదటిగా వివాహం చేసుకున్నప్పుడు వివాహం అయ్యిందా లేదా ఎలా తెలుస్తుంది మనకి? అందరినీ పిలుచుకొని, మొత్తం బంధువులందరినీ చుట్టాలందరినీ పిలుచుకొని అందరు ఎదుర్కొంటా వివాహం చేసుకోవడం ద్వారా వీరికి వివాహం అయ్యింది అనే ఒక విషయం తెలుస్తుంది. చట్టబద్ధంగా ఒక గుర్తింపు వస్తుంది. అదేవిధంగా వీరికి కొత్త బంధుత్వాలు, అంటే ఈ పెళ్లి కుమారుని తరపు నుంచి లేదా పెళ్లి కుమారు తరపు నుంచి బంధుత్వాలు, అదేవిధంగా వారి సంతాన అభివృద్ధికి, అదేవిధంగా వారి తరతరాలకు వంశాలకు కూడా వాళ్ళకి ఏమొస్తుందండి, గుర్తుగా ఉండేది వివాహము. అంటే వాళ్ళు వంశాలు అభివృద్ధి చెందడానికి అవకాశం కల్పించేదే వివాహము. అదేవిధంగా భార్యాభర్తలు ఒకరి అభిప్రాయాలు మరొకరు గౌరవించుకుంటూ సర్దుబాటు చేసుకుంటూ ముందుకు సాగేదే వివాహ బంధము. కాబట్టి వివాహం అంటే మీకు అర్థమైంది అనుకుంటున్నాను, కొన్ని విషయాలను బట్టి మనకు అర్థమవుతుంది. ఇంకా మనం చూసినట్లయితే ఈ వివాహము గురించి బైబిల్ ఏం చెప్తుంది, వివాహం కోసం బైబిల్ అసలు ఏం చెప్తుంది, బైబిల్లో వివాహాలు చేయబడిన వారు ఎవరైనా ఉన్నారా అని మనం ఒకసారి చూసినట్లయితే బైబిల్లో వివాహాలు చేయబడిన వారు ఉన్నారు. వారిని ఒకసారి మనం గుర్తిద్దాం. ఒకసారి మనం బైబిల్ చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదట వివాహం చేయబడ్డటువంటి వ్యక్తులుగా మనకి కనిపించే వాళ్ళు ఎవరంటే ఆదాము అవ్వ. ఎవరండి మొట్టమొదటి వివాహం చేయబడ్డ వాళ్ళు ఎవరు? ఆదాము అవ్వలు. ఆది కాండము 2వ అధ్యాయము 22వ వచనం చూసినట్లయితే, తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చెను. జాగ్రత్త చూసినట్లయితే ఆదాము యొక్క ప్రక్కటెముక నుంచి ఒక ఎముకను తీసి ఆ ఎముకను అవ్వ కింద సృష్టించి లేకపోతే చేసి ఆదాము యొద్దకు ఆమెను తీసుకొచ్చాడట. అప్పుడు ఆదాము ఎట్లనెను, నా ఎముకలలో ఎముక, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలోని తీయబడిన గనుక నారి అనబడును అని చెప్పి. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఆదాము అవ్వలకి మొట్టమొదటి వివాహము జరిగించింది ఎవరండి? దేవుడే దగ్గరుండి వారి వివాహం జరిగించినట్లుగా ఇక్కడ మనం
చూడగలం. కాబట్టి మొట్టమొదటిగా బైబిల్లో మనకి ఆదాము వివాహం జరిగినట్టుగా మనం ఇక్కడ చూడగలిగాము. అలాగే ఆదికాండం 17వ అధ్యాయం 15వ వచనం చూసుకున్నట్టయితే ఇక్కడ అబ్రహాము సారా చూడండి ఒకసారి, రెండవ వివాహంగా మనము చెప్పవచ్చు. లేదంటే బైబిల్లో వివాహాలు చేసుకున్న వాళ్ళ గురించి మనం చూడగలం. ఆదికాండము 17వ అధ్యాయము 15వ వచనం చూసినట్లయితే, మరియు దేవుడు నీ భార్య అయిన సారాయి పేరు సారాయి అనవద్దు, ఏలయనగా ఆమె పేరు షారా, నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు ఒక కుమారుని కలుగు చేస్తాను, నేను ఆమెను ఆశీర్వదించదను, ఆమె జనములకు తల్లి అయి ఉండును, జనముల రాజును రాజులు ఆమె వలన కలుగునని అబ్రహాముతో చెప్పాను. ఇక్కడ గమనించినట్లయితే బైబిల్లో మనకి అబ్రహాము సారాలు వివాహం చేసుకున్నట్లుగా మనం ఈ విషయాన్ని బట్టి మనం తెలుసుకోగలం. ఇంకా మనం ముందుకు కొనసాగినట్లయితే ఇక్కడ ఇక్కడ దేవుడు డైరెక్ట్ గా వాళ్ళని ఆశీర్వదించినట్టుగా కూడా మనం చూస్తున్నాం. చూడండి ఒకసారి ఏమన్నాడండి, నేను ఆమెను ఆశీర్వదించి, పైన ఏమన్నాడు, నీ భార్య అయిన సారాయి అని మొదలెట్టి, నేను ఆమెను ఆశీర్వదించదను, ఆమె వల్ల నీకు కుమారులు కలిగదని చెప్పి తెలిసి చూస్తాం. కాబట్టి ఇక్కడ అబ్రహాము సారాలకి వివాహం అయినట్టుగా మనం ఈ మాటలను బట్టి మనం చూడగలం. ఇంకా మనం ముందు చూసినట్లయితే ఇస్సాకు రెబ్కా వివాహం చేసుకున్నట్లుగా మనం చూడగలం. ఆదికాండము 24వ అధ్యాయము మనం చూసినట్లయితే 67వ వచనంలో ఇక్కడ ఇస్సాకు రెబ్కా వివాహాలు చేసుకున్నట్టుగా మనం చూడగలం. ఇస్సాకు ఆదికాండము 24వ అధ్యాయము 17వ వచనం, ఇస్సాకు తల్లి అయిన షారా గుడారంలోనికి ఆమెను తీసుకొని పోయెను, అట్లు అతడు రెబ్కాను పరిగ్రహింపగా, అంటే అటువంటి వివాహం చేసుకొనగా అని అర్థం. పరిగ్రహింపగా అంటే ఆమె అతనికి భార్య ఆయను, అతడు ఆమెను ప్రేమించెను, అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను. చూసారండి, ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఇస్సాకు రెబ్కాను వివాహం చేసుకున్నట్లుగా ఆదికాండము 24వ అధ్యాయం 67వ వచనంలో మనం చూడగలం. కాబట్టి ఇంకొంచెం ముందుకు మనం సాగినట్లయితే మన సమయాన్ని బట్టి మనము ఇంకొక 2 విషయాలు మనం నేర్చుకుని ముందుకు కొనసాగుదాం. మనకి కొత్త నిబంధనకు వచ్చేద్దాం. పాత నిబంధనలో మనకి 2 రెఫరెన్స్లు చెప్తాను, రాసుకోండి. యాకోబు రాహేలు ఆదికాండము 29వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. అలాగే ఎల్కానా హన్నా వివాహాలు చేసుకున్న వారి కోసం చెప్తున్నాను. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం చూస్తే అక్కడ ఎల్కానా హన్నా వివాహాలు కనిపిస్తుంది. అలాగే అహబు యెజబేలు వివాహం చేసుకున్నారు. అహబు యెజబేలు వాళ్ళు మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయము 31వ వచనంలో మనకి కనిపిస్తుంది. మనం కొత్త నిబంధనకు వచ్చినట్లయితే మనకి యోసేపు మరియల వివాహం జరిగినట్లుగా మనం చూడగలము. ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వచనం మనం చూసినట్లయితే ఇక్కడ యోసేపు మరియలకు వివాహం జరిగినట్లుగా మనం చూడగలం. ఇక్కడ నేను చదువుతున్నాను చూడండి. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనిచుండగా, అంటే ఎవరు, యోసేపు ఆలోచించుకొనిచుండగా, ఇదిగో ప్రభు దూత స్వప్నముందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భం ధరించింది, పరిశుద్ధాత్మను కలిగినది, ఆమె ఒక కుమారుని. కాబట్టి ఇక్కడ నీ భార్య అయిన మరియను అనే మాట మనం చూసినప్పుడు ఇక్కడ యోసేపుకు మరియకు వివాహం జరిగినట్లుగా మనం చెప్పగలం. చివరిగా మనం బైబిల్లో అకులా ప్రిస్కిల్లను మనం చూద్దాం ఒకసారి. అకులా ప్రిస్కిల్లా అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం. కొత్త నిబంధనలో మనకు వివాహాలు చేయబడిన వాక్యం కొంతమందిని మనం చూస్తున్నాము. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 2వ వచనం మనం చూసినట్లయితే ఇక్కడ నేను రెఫరెన్స్ తప్పు రాసుకున్నాను. అపోస్తుల కార్యములు 18 కాకుంటాను. అకులా ప్రిస్కిల్లా ఎన్నో అధ్యాయులు ఉంటారు సార్? రామాపత్రిక అపోస్తుల కార్యాలు ఎక్కడంటే 18వ అధ్యాయమే, కరెక్టే. అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయము 1 నుంచి చదువుతున్నాను చూడండి. అటు తరువాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకులా అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. కాబట్టి ఇక్కడ విషయాలను గమనించినప్పుడు
ఇక్కడ అకులకు ప్రిస్కిల్లాకు వివాహం జరిగినట్లుగా మనం చూడగలం. కాబట్టి బైబిల్‌లో ఉన్నటువంటి సహోదరులను లేకపోతే సహోదరులు మనం గమనించినప్పుడు వారు వివాహాలు చేసుకొని ముందుకు కొనసాగినట్లుగా మనం చూడగలం. అయితే వివాహం కోసం బైబిల్ అసలు ఏం చెప్తుంది అనే విషయంలో మనం నేర్చుకుంటున్నాము. దాంట్లో భాగంగా బైబిల్ ప్ర బైబిల్ ప్రకారము వివాహం అనేది దేవుడు స్వయంగా స్థాపించిన పవిత్రమైన బంధము. ఏం చెప్తారండి? బైబిల్ ప్రకారం మనం చూసినట్లయితే వివాహం అనేది ఎవరు స్థాపించారు? ఇది దేవుడే స్థాపించాడు. దేవుడే స్వయంగా స్థాపించిన బంధము. ఇది కేవలం ఒక ఒప్పందం కాదు. చాలా మంది వివాహం అనేసరికి భార్యాభర్తల్ని ఒప్పందం అంటే ఏంటి? కొన్ని రోజులు వారిద్దరి మధ్య నిబంధన ఏర్పాటు చేసుకునేది కాదు. అయితే కొద్ది రోజులు మేము కలిసి ఉంటామండి అని చెప్పేది కాదు. లేకపోతే కొన్ని నెలలు కలిసి ఉంటాం, కొన్ని సంవత్సరాలు కలిసి ఉంటామండి, తర్వాత ఉండమండి అని చెప్పేది మాత్రం కాదు. ఇది ఒప్పందం కాదు. ఇది ఒప్పందం కాదు గాని, ఒక స్త్రీ, ఒక పురుషుడు జీవితాంతము అంటే మరణించేంత వరకు కలిసి జీవించాలని దేవుడు చేసినటువంటి ఏర్పాటుగా దీన్ని మనం చూడగలం. కాబట్టి మనం చూసినట్లయితే వివాహంలో ముఖ్యమైనటువంటి అంశాలను మనం చూద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే వివాహం అనేది మొదటిగా దేవుని ఏర్పాటుగా మనం చూస్తున్నాం. ఏం చూస్తున్నామండి? వివాహం అనేది మొట్టమొదటిగా దేవుని ఏర్పాటు. ఆదికాండము 2వ అధ్యాయము 24వ వచనం మనం చూసినట్లయితే దేవుడే వారికి వివాహం జరిగించినట్టుగా, మొట్టమొదటి వివాహము ఆదాము అవ్వలకు జరిగించినట్టుగా మనము చూసాము. కాబట్టి ఎందుకని దేవుడు చెప్తున్నాడంటే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని దేవుడు ఆలోచన చేసి ఆదాముకి వివాహం చేసినట్లుగా మనం ఇక్కడ చూడగలం. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం మనం చూసినట్లయితే అక్కడ మనకి చూడండి ఒకసారి రెఫరెన్స్. ఆదికాండము 2వ అధ్యాయం 18వ వచనంలో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటైన సహాయమును వాని కొరకు చేదును అనుకొనెను. చూసారండి, దేవుడు ముందుగానే ఆలోచన చేసి నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని యోచించి వానికి సాటైన సహాయం అవసరమని తలంచి అక్కడ సహాయం చేసినట్లుగా అంటే అవ్వను చేసినట్లుగా మనం చూడగలం. కాబట్టి దేవుడి యొక్క ఆలోచన ఇది. మానవులు చాలా మంది ఆలోచన ఎలా ఉంటదంటే ఇది వివాహం అనేది మనుషుల ఆలోచనగా భావిస్తున్నారు. కాదు, ఇది దేవుని యొక్క ఆలోచన. చాలా మంది వివాహాలు చేసుకోకుండా ఉండిపోతున్నారు. క్రైస్తవుల్లోని మనం చూస్తే ఆర్సిఎం సంఘాల వారు చూస్తే వాళ్ళు స్త్రీలు వివాహాలు చేసుకోకుండా ఉండిపోతున్నారు. కానీ వివాహం అనేది దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఇది కార్యం ఇది. కాబట్టి తప్పనిసరిగా అందరూ వివాహాలు చేసుకోవాలని దేవుని యొక్క ఆలోచన చేసి సంతాన అభివృద్ధి భూమి విస్తరింప చేయాలని దేవుడే దాన్ని చేశాడు. కాబట్టి కొంతమంది వివాహాలు చేసుకోకుండా ఉండిపోయినటువంటి మనుషులను కూడా మనం ఈ లోకంలో చూస్తున్నాం. అయితే దేవుని ఆలోచన వివాహం చేసుకోవాలనే ఆలోచన చెప్తుంది. వివాహ బంధంలో కొన్ని విషయాలను దేవుడు మనకి తెలియజేసినట్లుగా మనం చూస్తాం. వివాహ బంధంలో ఏం తెలియజేశాడో కొన్ని విషయాలు మనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం చూసినట్లయితే స్త్రీలకు ఒక విషయాన్ని దేవుడు ఇక్కడ చెప్పినట్లుగా మనం చూస్తాం. పురుషులకి వివాహ బంధంలో ఒక విషయాన్ని చెప్పినట్లుగా మనం చూస్తాం. స్త్రీలకు ఏం చెప్తున్నాడు దేవుడు? వివాహ బంధంలో ఏ విధంగా జీవించాలి అని చెప్తున్నాడు. అలాగే పురుషులకి ఏం చెప్తున్నాడో ఒకసారి మనం చూద్దాం. ఎఫెసీ పత్రిక మనం చూసినట్లయితే 5వ అధ్యాయాన్ని మనం చూద్దాం. ఇక్కడ ప్రత్యేకంగా వివాహ బంధం కోసం దేవుడు ఇక్కడ వాక్యాలు వ్రాయించినట్లుగా మనం చూడగలం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం చూసుకుంటే స్త్రీలకు ఏం చెప్తున్నాడంటే స్త్రీలారా, చూసారండి, స్త్రీలకు ప్రత్యేకంగా చెప్తున్నాడు ఇక్కడ. స్త్రీలారా, మీ వివాహ బంధంలో మీరు ఏం చేయాలంటే ప్రభువునికి వలె, అంటే ఇలాగా దేవునికి వలె, దేవునికి మీరు ఎలాగైతే మీరు లోబడి జీవిస్తారు. చూడండి అక్కడ ఏమన్నాడు, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి అని చెప్పాడు. అంటే అర్థం ఏంటంటే ప్రభువునికి ఎలాగైతే మీరు లోబడతారో, దేవునికి ఎలాగైతే లోబడతారో అదే విధంగా మీరు మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. సొంత పురుషులు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే భర్తలకు లోబడమని, అంటే ఇంక వేరే పురుషులు ఎవరికి లోబడాల్సిన పని లేదని అర్థం ఏంటండి.
మీ సొంత పురుషుల కంటే మీ భర్తలకు మాత్రమే లోబడి ఉండండి, వేరే పురుషులు ఎవరికి లోబడి ఉండవలసిన అవసరం మీకు లేదు అని చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి క్రీస్తు సంఘమునకు శిరస్సైనలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. చెప్పారండి, పురుషుడు భార్యకి ఏమై ఉన్నాడు? శిరస్సై ఉన్నాడు. క్రీస్తు సంఘానికి శిరస్సు అయితే పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. కాబట్టి సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా ఏంటండి, సంఘం ఏం చేస్తుంది? మనం అందరం ఏం చేస్తున్నామండి? క్రీస్తులకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ ఏం చేయాలట? తమ పురుషులకు లోబడవలను. ఎన్ని విషయాలు లోబడమని చెప్పాడండి? కొన్ని విషయాల్లో అని చెప్పాడా? లేకపోతే కొద్ది రోజులు అని చెప్పాడా? లేదండి, ప్రతి విషయంలోనూ లోబడమని చెప్పాడు. ఇక్కడ జాగ్రత్తగా మనం చూసినట్లయితే భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడి ఉండాల్సిందే. అంటే పురుషులు లోబడి ఉండడం అంటే అర్థం ఏంటి? పురుషుడు చెప్పినట్లు చేయవలసిందే అని చూస్తాం. అలాగే ఇక్కడ పురుషులకు ఏం చెప్పాడు, స్త్రీలకు ఏం చెప్పినాడో మనం చూసాం ఇక్కడ. అలాగే పురుషులకు ఏం చెప్పాడో కూడా మనం చూద్దాం ఒకసారి. ఎఫెసు పత్రికలోనే 5వ అధ్యాయము 25 నుంచి మనం చదివినట్లయితే, పురుషులారా, పురుషులకు చెప్తున్నాడు చూడండి, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. పురుషులు ఏం చేయాలండి? భార్యను ప్రేమించమని చెప్తున్నాడు. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అటుది మరేదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలువబెట్టుకొనవలని వాక్యంతో ఉతక స్నానం చేసి దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకే దాని కొరకు తను అప్పగించుకున్నాను. కాబట్టి ఏం చేయాలంటే పురుషులు అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె, చూసారండి, పురుషులు ఏం చేయాలండి? తమ సొంత శరీరాన్ని ఎలాగైతే ప్రేమిస్తారో తమ భార్యలను ప్రేమబద్ధులై ఉన్నారు. చూసారండి, తన భార్యను ప్రేమించువాడు తను ప్రేమించుకుంటున్నాడు. కాబట్టి పురుషులకి ఏం చెప్తున్నాడంటే ప్రేమించమని చెప్తున్నాడు. తన సొంత శరీరాన్ని ఎలాగైతే ప్రేమిస్తాడో పురుషుడు, అదే విధంగా స్త్రీని కూడా ప్రేమించమని చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి తన శరీరమును ద్వేషించేవాడు ఎవడనూ లేడు కానీ ప్రతి వాడును దాన్ని పోషించి సంరక్షించుకును. కాబట్టి మనం ఏం చేయాలంటే పురుషులైన వారు స్త్రీలను ప్రేమించమని చెప్పాడు, స్త్రీలైన వారు పురుషులకు లోబడమని చెప్పినట్టుగా చూడగలం. ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే వివాహ బంధంలో మనం కొన్ని విషయాలు మనం నేర్చుకుంటున్నాము. అయితే వారిద్దరూ ఒకటే. బైబిల్ ఏం చెప్తుందంటే వివాహం అనే బంధంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే వారిద్దరూ ఒకటే, వారిద్దరూ ఏక శరీరం అని చెప్తున్నాడు. వారిద్దరూ ఒకటే, వారిద్దరూ ఏక శరీరం అని చెప్తున్నాడు. ఒకసారి మనం చూద్దాము. వారిద్దరూ ఒకటైన విషయం కోసం 5:30 చూడండి ఇక్కడ. ఎఫెసీ పత్రిక 5:31లో ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరం మగుదురు. వివాహం ఎప్పుడైతే అయిందో తల్లిదండ్రులైన వారు ఏం చేయాలండి? బిడ్డలను వాళ్ళని విడిచిపెట్టాలి. ఎందుకంటే అప్పటిదాకా మనల్ని ప్రేమించాడు, మనం అతను ప్రేమిస్తున్నాం, ప్రేమించొద్దని చెప్పట్లేదు. కానీ వివాహం ఎప్పుడైతే అయిందో పురుషుడు ఏం చేస్తాడట? తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకునే అవకాశం మనమే వాళ్ళకి ఇవ్వాలి బిడ్డలకని చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి వారిద్దరూ ఏక శరీరం మగుదురు అంటే వారిద్దరూ ఒకటే. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే ఇక్కడ మనకి ఇంకా క్లియర్ గా రాయబడినట్టుగా మనం చూడగలం. 1 కొరింథీకి రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 11వ వచనం చూసినట్లయితే, అయితే ప్రభునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషునికి వేరుగా స్త్రీ లేదు. చూసారండి, స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషునికి వేరుగా స్త్రీ లేదు, వారిద్దరూ కూడా ఒక్కటే. చూసారండి, కాబట్టి వారిద్దరు ఒకటని చెప్పి ఇక్కడ వాక్యం మనకి తెలియజేస్తున్నట్టుగా మనం చూడగలం. ఇది దేవుని చెప్పినటువంటి మాటగా మనం చూడగలం. ఇంకా మనం చూసినట్లయితే వివాహ బంధంలో పురుషులైన వారు లేకపోతే స్త్రీలైన వారు అనేకమైన వివాహాలు చేసుకోకూడదు. వివాహం అనేది ఒకటే, ఒక్కసారే వివాహం చేసుకోవాలి తప్ప దేవుడు రెండవ అవకాశాన్ని ఇచ్చినట్లుగా లేదు. పాత నిబంధనలో మనం చూసినట్లయితే దేవుని యొక్క నిబంధన లేని సమయంలో, అంటే మొదటి 1వ అధ్యాయం 6వ అధ్యాయం వరకు, అంటే నోవహు కాలం వరకు మనకి ఆ నిబంధన లేనట్టుగా మనం చూడగలం. కానీ తర్వాత నిబంధన నిర్గమాకాండానికి వచ్చేసరికి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చి ఒకే భార్యను వివాహం చేసుకోవాలని చెప్పినట్టుగా మనం చూడగలం. కాబట్టి క్రొత్త నిబంధన ప్రకారం చూస్తే యేసుక్రీస్తు వారు కూడా ఒకే వివాహం చేసుకోవాలని చెప్పినట్టుగా మనం చూస్తాం.
మనం చూసినట్లయితే ఒకసారి ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే అక్కడ మనకి క్లియర్ గా వివాహం అనేది ఒక్కసారే చేసుకోవాలి, ఒక ఒక ఆమెనే చేసుకోవాలి, లేకపోతే ఒక పురుషుడినే చేసుకోవాలని చెప్పినట్లుగా మనం చూడగలం. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 17వ వచనం చూస్తే 17వ వచనం 17వ అధ్యాయం 17వ, తన హృదయమును తొలగిపోకున్నట్లు అతడు అనేక స్త్రీలను వివాహం చేసుకొనకూడదు. ఏం చెప్పాడండి? తన హృదయం తొలగిపోన్నట్లు అనేక స్త్రీలను వివాహము చేసుకోకూడదని ఇక్కడ చెప్పినట్టుగా మనం చూడగలం. అలాగే వివాహం చేసుకున్న వ్యక్తిని మనం చూసాము. ఎవరండి అతను? సొలొమోను. ఉదాహరణగా మనం సొలొమోను చూసాము. సొలొమోను చూసినప్పుడు అతడు అనేక వివాహాలు చేసుకోవడం వల్ల ఏమయ్యాడు? అతను తర్వాత దేవతలకి లేకపోతే విగ్రహాలకి వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ విగ్రహారాధన చేయించినట్లుగా అతను హృదయాన్ని త్రిప్పివేసినట్లుగా మనం చూడడం జరిగింది. కాబట్టి వివాహం అనేది ఒకసారే చేసుకోవాలి, ఒకరినే చేసుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇంకా మనం చూసినట్లయితే తర్వాత అన్య స్త్రీలను వివాహం చేసుకోకూడదు అని మనకి తెలియజేస్తుంది. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయంలో వివాహం చేసుకునే ముందు మనం ఎవరిని వివాహం చేసుకుంటున్నాము, దేవుని నమ్ముకున్నారా లేదా, దేవుని వాక్యం తెలుసా తెలియదా, దేవుని యొక్క సంఘంలో వారు పెరిగారా లేదా అనే విషయాలను తప్పనిసరిగా చూసుకోవాలి. వివాహం చేసుకునేటప్పుడు అవి చూసుకోకుండా మనం ఎవరిని పెడితే వాళ్ళు వివాహం చేసుకోకూడదని బైబిల్ చెప్తుంది. ఒకసారి చూద్దాం, నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయం చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే 13వ అధ్యాయము 25 నుంచి మనం చదివినట్లయితే ఇక్కడ క్లియర్ గా మనకి రాయబడింది. వివాహం చేసుకునే ముందు మనం తప్పనిసరిగా సరి చూసుకోవాల్సిన బాధ్యత మనం కలిగి ఉన్నాం. చూడండి 25వ అధ్యాయం 13వ అధ్యాయము 25వ వచనం. అంతటా నేను వారితో వాదించి వారిని శపించి కొందరిని కొట్టి వారి తల వెంట్రుకలను పెరికివేసి, మీరు వారి కుమారులకు మీ కుమార్తెలను ఇయ్యకయు, మీ కుమారులనైనను మీకైనను వారి కుమార్తెలను పుచ్చుకొనకయు ఉండవలనని వారి చేత దేవుని పేరట ప్రమాణం చేయించి ఇట్టి కార్యములు జరిగించి ఇశ్రాయేలు రాజైన సొలొమోను పాపం చేయలేదా? అనేక జనములలో అతని వంటి రాజు లేకపోయినను అతడు తన దేవుని చేత ప్రేమింపబడిన వాడే ఇశ్రాయేలు అందరి మీద రాజుగా నియమింపబడినను అన్య స్త్రీలు అతని చేత సహా పాపం చేయించలేదా? కాగా ఇంత గొప్ప కీడు చేయనట్లును మన దేవునికి విరోధంగా పాపం చేయనట్లను అన్య స్త్రీలను వివాహం చేసుకున్న మీ వంటి వారి మాటలను మేము ఆలకింపవచ్చునా అని అడిగి. కాబట్టి ఇక్కడ ఈ విషయాన్ని మనం చూసినట్లయితే ఎవరిని పెడితే వారిని వివాహం చేసుకోకూడదంట. మనం ఏం చేయాలండి? దేవుని నమ్ముకున్నారా లేదా, దేవుని సంఘంలో ఉన్నారా లేదా, ఎంతవరకు వారు దేవునిలో జీవిస్తున్నారు, ఎంతవరకు ఆ స్త్రీ మనతోని కాపురం చేయగల విషయాలు మనం చూసుకొని వివాహాలు జరిగించుకోవాల్సిన బాధ్యత కలిగి ఉన్నారని చెప్తున్నాడు. కాబట్టి ఇంకా మనం ముందు కొనసాగినట్లయితే భర్తకే గాని భార్యకు తన దేహం పైన అధికారం లేదని మనం తెలియజేసినట్లు చూడగలం. ఒకసారి మనం చూసినట్లయితే మనం త్వరగా వెళ్దాం, మన సమయము మనకు త్వరగా అవుతుంది కాబట్టి 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము. బైబిలు వివాహం కోసం ఏం చెప్తుంది అనే పాఠాన్ని మనం నేర్చుకుంటున్నాము. వివాహం అయిన తర్వాత ఏ విధంగా జీవించాలనేది కొన్ని విషయాలను మనం తెలుసుకుంటున్నాము. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము మనం చూసినట్లయితే 1 నుంచి 4 వచనాలు మనం చదువుదాం. ఏంటంటే విషయము, భర్తకే గాని భార్యకు తన దేహం పైన అధికారం లేదు, భార్యకే గాని తన భర్తకు తన దేహం పైన అధికారం లేనట్టుగా చూద్దాం ఒకసారి. 7వ అధ్యాయం 1 నుంచి, మీరు రాసిన వాటి విషయము స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు, అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. ఏంటంటే ఇక్కడ సొంత భార్య సొంత భర్త ఏంటి అంటే ఒకే భర్త ఒకే భార్య, సొంత భర్త సొంత భార్య అంటే. అంతేగాని అద్దె భర్త అద్దె భార్యలు ఉండకూడదు అని చెప్తున్నాడు క్లియర్గా. మనకు అర్థం కావడం కోసం చెప్తున్నాడు ఇక్కడ, అద్దె భార్యలు అద్దె భర్తలు ఉండకూడదు అనేసి. కాబట్టి భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడపవలెను, అంటే వారు సంసారము చేయవలని చెప్తున్నాడు క్లియర్గా ఇక్కడ మనకి. అలాగే భర్తకే గాని భార్యకు తన దేహం పైన అధికారం లేదు, అలాగున భార్యకే గాని భర్తకు తన దేహం పైన అధికారము లేదు. సరేండి.
తన దేహం పైన అధికారం లేదు అని క్లియర్గా చెప్తున్నాడు ఇక్కడ. భర్తకే గాని భార్యకు తన దేహం పైన అధికారం లేదు. అలాగే భార్యకే గాని భర్తకు తన దేహం పైన అధికారం లేదు. కాబట్టి ఈ విషయాన్ని బట్టి దేవుడు కొన్ని విషయాలను, వివాహం కోసం కొన్ని విషయాలు మనకు తెలియజేసినట్టుగా మనం చూడగలం. ఇంకా మనం ముందు కొనసాగినట్లయితే భార్యాభర్తలు తన వివాహ జీవితంలో, వైవాహ జీవితంలో చక్కగా ముందుకు సాగడానికి కొన్ని విషయాలు నేను చెప్తాను. వాటిని మనం చూద్దాం. మొదటిగా భార్యాభర్తల వివాహ జీవితంలో చక్కగా ముందుకు కొనసాగాలంటే వారిద్దరి మధ్యన పరస్పరమైన నమ్మకం ఉండాలి. రాసుకోండి పాయింట్స్. వారిద్దరికి మొట్టమొదటిగా ఉండవలసింది ఏంటంటే పరస్పరమైన నమ్మకం. అంటే దాంపత్యంలో నమ్మకం అనేది ఒక గొప్ప పునాది లాంటిది. అది ఒక గొప్ప పునాది. ఆ పునాదిని మనం సరిగా వేసుకోకపోతే, ఇల్లుకి పునాది సరిగా వేసుకోకపోతే ఇల్లు ఎలాగైతే కూలిపోతుందో, అలాగే దాంపత్యానికి నమ్మకం అనేటువంటి పునాది కానీ మీరు వేయలేకపోతే, లేదా నేను వేయలేకపోతే ఏమవుతుందంటే ఆ పునాది కొన్నాళ్ళ పాటు ఉండి తర్వాత కూలిపోద్ది. ఆ దాంపత్యము మరి ముందుకు కొనసాగలేకపోద్ది. కాబట్టి దాంపత్యంలో మొట్టమొదటిగా నమ్మకం అనేటువంటి పునాది వేసుకోవాలి. ఏ చిన్న అనుమానానికైనా తావివ్వకూడదు. ఏం చేయకూడదండి? చిన్న అనుమానాలకు కూడా వారిద్దరు కూడా తావివ్వకుండా ఒకరిపై ఒకరు పరిపూర్ణమైన నమ్మకాన్ని ఉంచుకోవడం ఉంచుకోవడం అనేది చాలా ముఖ్యమని దాంపత్య జీవితంలో మనకి తెలుసుకోవాలి. కాబట్టి ఏ విధమైన అనుమానాలు కూడా తావివ్వకూడదు. అంటే అర్థం ఏంటి? ఇద్దరూ కూడా సరైనటువంటి జీవితాన్ని జీవించాలి. భర్త మీద భార్యకు అనుమానం రాకూడదు, భార్య మీద భర్తకు అనుమానం రాకూడదు. అంటే అర్థం ఏంటండి? వాళ్ళిద్దరూ కూడా నమ్మకమైనటువంటి సరైనటువంటి జీవితాన్ని వారిద్దరూ జీవించాలని మనకి బైబిల్ చెబుతుంది. కాబట్టి మొట్టమొదటిగా మనం పరస్పరమైనటువంటి నమ్మకాన్ని మనం చూపించుకోవాలని చెప్తున్నాడు. కాబట్టి రెండోది చూసినట్లయితే కమ్యూనికేషన్. రెండోది ఏంటంటే కమ్యూనికేషన్. భార్య భర్తల మధ్య ఉండవలసింది ప్రాముఖ్యమైనది ఏంటంటే కమ్యూనికేషన్. అంటే మాట్లాడుకోవడం, ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం. ఈ రోజుల్లోని భర్తకి భార్యతో మాట్లాడడానికి ఖాళీ లేదు, భార్యకి భర్తతో మాట్లాడడానికి ఖాళీ లేదు. ఈవిడేమో వచ్చిన తర్వాత భర్త ఉదయం డ్యూటీకి వెళ్ళిపోతాడు, ఎప్పుడో రాత్రికి వస్తాడు. వచ్చిన తర్వాత ఈవిడ ఏం చేస్తుంటది? వంటలు చేసుకుని పనుల్లో ఉంటది. వంటలు అయిపోయిన తర్వాత తినేసి పడుకుంటారు. కాబట్టి మాట్లాడుకునే సమయం లేదు. భర్తకి భార్యకి సమయం లేదు. అలాగే భార్యాభర్త పిల్లలతో మాట్లాడడానికి ఒక సమయం లేదు. చూసారండి? కాబట్టి ఇక్కడ మెయిన్గా రెండో విషయం ఏంటంటే కమ్యూనికేషన్ ఉండాలి. అంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి మాట్లాడుకోవాలి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇద్దరు కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకోవాలి. వాళ్ళ యొక్క మనసులోని మనోభావాలను ఒకరికి ఒకరు వ్యక్తపరచుకోవాలి. దాని వలన ఏమవుతుందంటే దాని వలన సమస్యలు అన్ని కూడా క్లియర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి రెండవదిగా ఏం చేయాలంటే తప్పనిసరిగా కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా అంటే మాట్లాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఏ విషయం అయినా సరే, ఏ సమస్యను వచ్చినప్పుడు భార్యాభర్తలు కలిసి కూర్చొని మాట్లాడుకోవాలి. అలాగే మూడవది ఏంటంటే సర్దుబాటు ధోరణి కలిగి ఉండాలండి. అంటే సర్దుకోవాలి. భార్యాభర్తలు ఇద్దరు కూడా ఏం చేయాలండి? సర్దుబాటు ధోరణి అనేది కలిగి ఉంటే వాళ్ళ యొక్క జీవితం చక్కగా ముందుకి కొనసాగుతుంది. ఇద్దరు వేరువేరు వ్యక్తులు, వేరువేరు మనస్తత్వాలు, వేరువేరు అభిరుచులు, వేరువేరు ప్రాంతాల నుంచి ఎక్కడెక్కడి నుంచో వస్తారు. నేను ఈ మధ్యకాలంలో వివాహం జరిగినప్పుడు నేను ఒక కీర్తన పాడాను అక్కడ. ఎందుకంటే వివాహం అనేది ఎక్కడో అబ్బాయి పుడతాడు, ఎక్కడో అమ్మాయి పుడుతుంది. కాబట్టి వారు ఎక్కడెక్కడో పుట్టి వారు వివాహాలు జరిగించుకుంటారు. కాబట్టి వారి అభిప్రాయాలు వేరేగా ఉంటాయి, వారి మాటలు వేరేగా ఉంటాయి, వారి ఆలోచనలు వేరేగా ఉంటాయి. కాబట్టి వారి అభిరుచులు వేరేగా ఉంటాయి, వారు తినే ఆహారం వేరేగా ఉంటాయి, వారు కట్టుకునే బట్టలు కూడా వేరేగా ఉంటాయి. కాబట్టి వారు ఏం చేయాలంటే సర్దుబాటు ధోరణి కలిగి ఉండాలి. అంటే ఏం చేయాలి? ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించాలి, ఒకరి యొక్క అభిరుచులను ఒకరు గౌరవించాలి, ఒకరితో ఒకరు కలిసిపోని ముందుకు సాగడానికి వారు ఏం చేయాలండి? ప్రయత్నం చేయాలి. కాబట్టి సర్దుబాటు ధోరణి కలిగి ఉండవలసినటువంటి ఆవశ్యకత మనకు కనిపిస్తుంది. ఒకసారి చూసినట్లయితే 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం చూద్దాం ఒకసారి. ఇక్కడ చూసినట్లయితే 13వ అధ్యాయము 4వ వచనంలో ఇక్కడ ప్రేమ దీర్ఘకాలము సహించును. భార్యాభర్తల మధ్యన ప్రేమ ఉందనుకోండి, సర్దుబాటు ద్వారా దీర్ఘకాలం సహిస్తుంది. ప్రేమ దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబంగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనాన్ని విచారించుకొనదు, త్వరగా కోపపడదు,
అపకారమును మనసులో ఉంచుకొనదు. చూసారండి, ఇక్కడ గమనించినట్లయితే భార్యాభర్తల మధ్యన ప్రేమ అనేది ఉందనుకోండి, ప్రేమ ఏం చేస్తట? దీర్ఘ తప్పు చేస్తే సహిస్తుంది, తప్పు చేస్తే దయ చూపిస్తుంది, మత్సర పడదు, లేకపోతే డంబంగా ప్రవర్తించదు, లేకపోతే అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం విచారించుకోనదు, త్వరగా కోపపడదు. చూసారండి, ఇక్కడ గమనించినట్లయితే సర్దుబాటు ధోరణి ఎప్పుడైతే వాళ్ళిద్దరి మధ్యన ఉందో వారి వారి మధ్యలో ఎటువంటి గొడవలు కూడా తావివ్వడానికి అవకాశం ఉండదు. కాబట్టి సర్దుబాటు ధోరణి కలిగి ఉండాలి. ఒక వివాహమైనటువంటి దంపతులు ఇద్దరు కూడా వారు వివాహం అయిన తర్వాత వారు ముందుకు కొనసాగి రూమ్లోకి వెళ్ళారు, వారి ఇంట్లోకి వెళ్ళారట. ఇంట్లోకి వెళ్తే వారిద్దరు ఇంట్లోకి వెళ్ళినప్పుడు భార్య తలుపు వేయడానికి తలుపు దగ్గరికి వెళ్ళింది. ఈ లోపలనే ఒక ఎలక లోపలికి వచ్చిందట. వస్తే ఎలక లోపలికి వచ్చి వెళ్ళిపోతే భర్త అన్నాడట, అమ్మా ఆ ఎలక వచ్చింది కదా లోపలికి, అది ఇలా కుడివైపు వెళ్ళిపోయిందమ్మా అన్నదట. ఆమె వచ్చి అన్నదట, కాదండి కుడివైపు కాదు ఎడమ వైపు వెళ్ళిందని చెప్పిందట. లేదమ్మా నేను చూశాను కుడివైపే వెళ్ళిందని చెప్పాడట. లేదండి మీరు సరిగా చూడలేదు, నేను చూశాను అది ఎడమ వైపు వెళ్ళిందని. ఇప్పుడు ఎలక కుడివైపు వెళ్ళిందా ఎడమ వైపు వెళ్ళిందా అన్నది ముఖ్యం కాదు, కానీ వారిద్దరి మధ్యన ఏం జరిగిందట? నువ్వు నా మాట వింటలేదు కాబట్టి నేను నీతో కాపురం చేయని చెప్పాడట. చూడండి, చాలా చిన్న విషయం. అక్కడ భార్యాభర్తల గొడవలు ఎలాగుంటాయంటే చాలా చిన్న చిన్న విషయాల కింద ఉంటాయి. మంచినీళ్ళు తీసుకురామ్మా అని చెప్పినప్పుడు వెంటనే మంచినీళ్ళు తీసుకురాకపోతే కోపం, ఆహారం పెట్టమ్మా అంటే వెంటనే పెట్టకపోతే కోపం, చేతులు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వకపోతే కోపం, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వకపోతే కోపం. అంటే మనుషులు ఈ విధంగా ఉండే అవకాశం కనిపిస్తుంది ఈ రోజుల్లో మనం చూసినట్లయితే. కానీ అక్కడ అదే జరిగింది, వాళ్ళిద్దరూ కోపపడ్డారు. అక్కడ చిన్న విషయం కోసం కోపపడి జీవితాలు నాశనం చేసుకునే వాళ్ళని అనేక మందిని మనం చూస్తాం. కాబట్టి సర్దుబాటు ధోరణి అనేటువంటి విషయం ఎప్పుడైతే మనలో ఉందో ప్రతి విషయానికి మనం సర్దుకునే అవకాశం ఉంది. ఇంకా ముందు సాగినట్లయితే గౌరవం కలిగి ఉండాలండి. భార్యాభర్తలు అనేవారు ఒకరి పట్ల ఒకరు గౌరవం కలిగి ఉండాలి. అంటే గౌరవ మర్యాదలు అంటే ఇచ్చిపుచ్చుకోవాలి. భార్య అంటే తక్కువ కాదు, లేదంటే భర్త అంటే తక్కువ కాదు అనే ఆలోచన మనం చేసుకొని ఇద్దరిని కూడా దేవుడు సమానంగానే చేశాడు అనే విషయాన్ని గమనించుకుందాం. ముందు చూసినట్టే భార్యాభర్తలు ఒకరికొకరు వ్యక్తిగత గౌరవాన్ని ఇచ్చుకోవాలి. ఇతరుల ముందు ఒకరినొకరు కించపరుచుకోకూడదు. ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఇతరుల ముందు ఒకరినొకరిని మనం కొంతమంది ఏం చేస్తారంటే పురుషులు వివాహాలు జరుగు సమయంలో ఏదైనా ఫంక్షన్లో ఉన్న సమయంలో భార్యను తోలనాడుతుంటారు, అందరు తిరుగుంటా గొప్పగా అక్కడ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఏమవుతుంది, వాళ్ళు బాధపడే అవకాశం ఉంది. కాబట్టి భర్తలను కూడా తోలనాడే సందర్భాలు మనం చూస్తాం. కాబట్టి అలా చేయకూడదు, ఒకరిని ఒకరు గౌరవించుకొని గౌరవ మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలని మనకు తెలియజేస్తుంది. కాబట్టి గౌరవాన్ని ఎప్పుడు కూడా నలుగురిలో ఎప్పుడు కూడా నీ భార్యను నువ్వు అవమానించకూడదు, నలుగురిలో ఎప్పుడు కూడా నీ భర్తను నువ్వు అవమానించకూడదు. వాళ్ళని గౌరవపరచాలి, అవసరమైతే వారిని పొగడాలి తప్ప వారిని అవమానపరచకూడదని తెలియజేస్తుంది. కాబట్టి గౌరవాన్ని కలిగి ఉండాలి, మర్యాదను కలిగి ఉండాలి. దానివల్ల మన యొక్క కుటుంబ గౌరవం మనకి పెరుగుతుంది. నలుగురిలో మనం నవ్వులు ఏం చేయకూడదండి, బాధ పెట్టకూడదు. చాలా మంది ఏం చేస్తుంటారంటే ఎప్పుడో జరిగిపోయిన విషయాలను ఎత్తుతూ ఉంటారు, ఎత్తి ఆ విషయాల మీద వారిని బాధ పెడతా ఉంటారు. కానీ అలా చేయకూడదని చెప్తుంది. చిన్న చిన్న తప్పులు కూడా క్షమించాలని తెలియజేస్తుంది. బంధాలను బలహీనపరచకూడదు. ఏమన్నా సరే భార్య విషయంలో మనం చూస్తే నువ్వు ఏమన్నా బాధపడదు, కానీ ఆవిడ పుట్టినటోళ్ళని తిట్టామనుకోండి తప్పనిసరిగా బాధ కలుగుతుంది, వెంటనే ఆవిడ కోపపడే అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని విషయాలు మనము జ్ఞానం చొప్పున కాపురం చేయమని చెప్పాడు. ఒకసారి ఆ విషయానికి వచ్చేద్దాం. మనం చివరి సమయం అయిపోయింది కాబట్టి చివరికి వచ్చేద్దాం. చూసినట్లయితే ఆ భార్యాభర్తల విషయంలో బైబిల్ ఏం చెప్తుందంటే వివాహం తర్వాత కాపురం కాపురం చేయమని ఎవరికి చెప్తాం మనం? అమ్మ కాపురం బాగా చేసుకోమని మనం స్త్రీకి చెప్తాం. కానీ బైబిలు కాపురం సరిగా చేసుకోమని స్త్రీకి చెప్పట్లేదు, పురుషునికి చెప్తుంది. ఒకసారి చూద్దాం ఆ విషయం. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. ఒక్క 5 నిమిషాలు ఎక్కువ అవ్వచ్చు, కొంచెం చూసుకోండి. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూసినట్లయితే
మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం అండి, క్షమించండి, 3వ అధ్యాయము 7వ వచనంలో అంటాడు, అటువలనే పురుషులారా జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలుగుకున్నట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. ఎవరు చెప్పాడండి ఇక్కడ? పురుషులకా స్త్రీలకా? పురుషులకే చెప్పాడు ఇక్కడ. దేవుడైతే కాపురం చేయమన్న విషయం చాలా మంది మనం ఏం చేస్తారంటే స్త్రీ జ్ఞానం చొప్పున కాపురం చేసుకోమని. ఇక్కడ మనం గమనించినట్లయితే మీరు మీ ప్రార్థనలకు అభ్యంతరం కలిగినట్లు జ్ఞానం చొప్పున వారితో కాపురం చేయడి. కాబట్టి ఈ స్త్రీల విషయంలో మనం ఏం చేయాలి? జాగ్రత్త కలిగి జ్ఞానంతో కాపురం చేయవలసిన బాధ్యత పురుషులదే. ఇప్పుడే గమనించండి, పురుషులే జ్ఞానం చొప్పున కాపురం చేయాలి. స్త్రీ బలహీనమైన ఘటము. కాబట్టి అన్ని విషయాల్లో తెలివితో జ్ఞానంతో కాపురం చేయవలసింది ఎవరండి? పురుషుడే. పురుషుడే తన కుటుంబాన్ని నిలబెట్టుకోవాలి, తన భార్యను నిలబెట్టుకోవాలి, తన బిడ్డలను నిలబెట్టుకోవాలి ఇక్కడ చెప్తుంది. కాబట్టి తర్వాత విషయం ఉంటే సమయాన్ని కేటాయించాలి. పురుషుని కొరకు స్త్రీ కొరకు పురుషుడు కొంత సమయాన్ని కేటాయించి వాళ్ళని సంతోషపెట్టడం, లేకపోతే వారిని బయటకు తీసుకెళ్ళడం, ఈ విధంగా చేయడం వల్ల ఇంకా స్త్రీలు ఇంకను బలంగా ముందుకు కొనసాగే అవకాశం ఉంటుంది. కాబట్టి సమయాన్ని కేటాయించాలి. చాలా మంది ఏం చేయారంటే సమయాన్ని కేటాయించరు. వారి పనుల మీద వాళ్ళు తిరుగుతూ ఉంటారు, వ్యాపారాల మీద తిరుగుతూ ఉంటారు, ఉద్యోగాల మీద తిరుగుతూ ఉంటారు, కానీ భార్యను పట్టించుకోరు. లేకపోతే కొంతమంది స్త్రీలు భర్తను పట్టించుకోరు, వీరిద్దరూ కలిసి పిల్లలను పట్టించుకోరు. దానివల్ల కుటుంబం ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఈ వివాహ బంధంలో తప్పనిసరిగా సమయాన్ని కేటాయించాలి. చివరిగా మనం చివరికి వచ్చినట్టయితే బాధ్యతలను పంచుకోవాలి. భార్యాభర్తలు అనేవాళ్ళు బాధ్యతలను ఒకరినొకరు పంచుకోవాల్సింది కాబట్టి ఇంటి పనుల్లో కానీ పిల్లల పెంపకంలో కానీ ఇద్దరు భాగస్వాములు కావాలి. ఇద్దరు ఒకరిపై ఒకరు భారాన్ని తగ్గించుకొని మానసికమైన ప్రశాంతతను కలుగు చేసుకోవాలి. కాబట్టి కుటుంబం అనేది నాది కాదు, నీది కాదు, ఎవరిది కాదు, ఇద్దరికి కూడా సమానమైనటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ఇద్దరు కూడా సమానంగా, కొంతమంది పనులు పురుషులైతే ఇప్పుడు స్త్రీలకి సహాయం చేస్తున్నారు, చాలా సంతోషం. ఎందుకంటే అన్ని పనులు స్త్రీ చేయలేరు. కాబట్టి కొన్ని పనులు ఈ మధ్యకాలంలో సహోదరులు చేసి వారికి సహాయపడుతున్నారు, చాలా సంతోషం, చాలా మంచిది అది. దానివల్ల కుటుంబం లేకపోతే భార్య లేకపోతే బిడ్డలు కూడా బలపడే అవకాశం కూడా మనకు కల్పిస్తుంది. చివరిగా మనం చూసినట్లయితే ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నామంటే ఈ విషయాలను బట్టి వివాహంలో దాంపత్య జీవితం చక్కగా కొనసాగడానికి కొన్ని యొక్క విషయాలు మనం నేర్చుకున్నాం. చివరిగా మనము వివాహం అయ్యే సమయంలో ఒక ప్రామిస్ చేసాం. ఏంటది? ప్రమాణం చేసాం. గుర్తుందా? వివాహ సమయంలో మనతోని ప్రమాణాలు చేయిస్తారు. ఆ ప్రమాణాలు ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. ఒకసారి ఆ ప్రమాణాలు జ్ఞాపకం చేసుకొని మనం ఈ వాక్యాన్ని ముగించుకుందాం. మన సమయాన్ని బట్టి మనం ముగించుకుందాం. ఇక్కడ మొదటిగా స్త్రీ ప్రమాణం చేసినప్పుడు లేదా పురుషుడు ప్రమాణం చేసినప్పుడు ఏం మాట్లాడుతున్నాం మనం చూడండి. సర్వశక్తిమంతుడైన దేవుని సన్నిధిలో ఈ సంఘము ఎదుట, ఈ యొక్క సమాజం ఎదుట నిన్ను నా భార్యనుగా స్వీకరిస్తున్నాను. ఎవరు చెప్తున్నారు ఈ విషయం? పురుషుడు చెప్పినప్పుడు, పురుషుడు ప్రమాణం చేసినప్పుడు ఈ విషయాన్ని చెప్తాడు. దేవుని కృపను బట్టి ఇది మొదలుకొని నిన్ను ప్రేమిస్తూ పోషిస్తూ గౌరవిస్తూ ఉంటానని వాగ్దానం చేశాము. దాన్ని ప్రమాణం అనకుండా నిబంధన చేశామని చెప్పొచ్చు. ప్రమాణం కాకుండా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు బట్టి నిబంధన చేశాం. కాబట్టి ఏం చెప్తాం? మంచి రోజుల్లోనూ చెడు రోజుల్లోనూ, కలిమిలోనూ లేమిలోనూ, ఆరోగ్యంలోనూ అనారోగ్యంలోనూ, మరణం మనల్ని వేరుపరచు వరకు, నా చివరి శ్వాస వరకు కూడా నీకు నమ్మకంగా ఉంటానని దేవుని ఎదుట నేను సాక్షిగా నిబంధన చేస్తున్నాను, లేకపోతే ప్రమాణం చేస్తున్నాననే విషయాలు మనం చెప్తాం. అలాగే స్త్రీ కూడా ఏం చెప్తుందండి? సర్వశక్తిమంతుడైన దేవుని సన్నిధిలో ఈ సంఘం ఎదుట నేను నీ యొక్క నిన్ను నా భార్యనిగా స్వీకరిస్తున్నాను. దేవుని కృపను బట్టి ఇది మొదలుకొని నిన్ను ప్రేమిస్తూ గౌరవిస్తూ, చూడండి భర్త చెప్పేది మాట ఇది, నేను ప్రేమిస్తూ గౌరవిస్తూ నీకు లోబడి ఉంటానని వాగ్దానం చేస్తున్నాను. మంచి రోజుల్లోనూ చెడు రోజుల్లోనూ, కలిమిలోను లేమిలోను, ఆరోగ్యంలోను అనారోగ్యంలోను, మరణం మనల్ని వేరు చేయ వరకు, నా చివరి శ్వాస వరకు నీకు నమ్మకంగా ఉంటానని. కాబట్టి ఇలాంటి ప్రమాణాలు మనం చేసాము. ఆ ప్రమాణాలు ఎప్పటికప్పుడు మనం గుర్తు చేసుకొని, నిబంధనలు మనం గుర్తు చేసుకొని
వాటి ప్రకారం నమ్మకంగా జీవించవలసిన ఆవశ్యకత కనిపిస్తుంది. కాబట్టి వివాహం అనేది దేవుడు ఏర్పాటు చేసినటువంటి గొప్ప కార్యము. కాబట్టి దేవుడిచ్చినటువంటి ఆ కార్యంలో మనము మనందరం కూడా దేవుడు చెప్పిన మాట ప్రకారము, బైబిల్ చెప్పిన నిబంధనల ప్రకారము మనం వివాహ బంధంలో ముందుకు కొనసాగితే మన వివాహ బంధము నిండు నూరేళ్ళు సంతోషంగా, ఆనందంగా మనకి వివాహము ముందుకు కొనసాగుతుంది. అలా కాకుండా మన ఇష్ట ప్రకారం మనం చేస్తే అవి ఏమవుతుంది, కుటుంబాలు విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉంది. కాబట్టి సహోదరులారా, మరి మనం అందరం కూడా దేవుడు చెప్పిన ప్రకారము, దేవుడు ఇచ్చిన ఆజ్ఞల ప్రకారము, దేవుడు చెప్పిన నిబంధనల ప్రకారం మన ఒక వైవాహిక జీవితాన్ని సంతోషంగా, సమాధానంగా, ప్రశాంతంగా ముందుకి కొనసాగించుకుందాం. మరి సహోదరులందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. ఒకే అందరికీ వందనాలు. సమయంలో